భగవద్భక్తులందరికీ జై శ్రీరామ్. మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు 500 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిరాన్ని నిర్మాణం చేసుకుని అందులో బాలరాముణ్ణి ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే శ్లోకం ప్రతి హిందువుకు కంఠపాఠమే. రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానిః అనగా శరీరం ధరించి దిగివచ్చిన ధర్మమే రాముడు, సకల ప్రాణికోటికి హితము కలిగించే సాధుజీవనుడు. అతని పరాక్రమమునకు తిరుగులేదు. దేవేంద్రుడు దేవతలకు ప్రభువైనట్టే ఈ సమస్త చరాచర సృష్టికి ప్రభువైన పరమాత్ముడు ఈ శ్రీరాముడే అని వాల్మీకి నొక్కి వక్కాణించారు. అలాంటి శ్రీరాముని యొక్క పాదముద్రలు పడ్డటువంటి ప్రదేశం మహారాష్ట్రలోని సహజసిద్ధమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఉన్న రామ్టెక్ అనే అందమైన పట్టణం. పురాణాలు, చరిత్ర మరియు ప్రకృతిని, అందాన్ని మన హృదయాలలో చెరగని ముద్ర వేసే పవిత్రస్థలం. రామ్టెక్ ప్రసిద్ధ క్షేత్రం. నాగ్పూర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పవిత్ర పట్టణం పురాతన శ్రీసీతారామ ఆలయం, శ్రీ లక్ష్మణ భగవానుని ఆలయంతో పాటు ఆంజనేయుని దేవాలయమున్నాయి. ఇక్కడున్న వరాహస్వామి రాతి విగ్రహం కింద నుండి దూరి భక్తులు స్వామివారి కృపను పొందుతుంటారు. ఇక్కడ సీతమ్మవారి వంటగది ఉంది. శ్రీరామ సీతా లక్ష్మణులు అరణ్యవాసం చేసే సందర్భంలో రామ్టెక్లో 4 నెలలు విడిదిలో ఉన్నారు. అప్పుడు సీతమ్మవారు ఆ వంటగదిలో ఆలయ నిర్మాణశైలి ఒక అద్భుత దృశ్యం. 600 సంవత్సరాల నాటి క్లిష్టమైన శిల్పాలను, ఘనమైన నిర్మాణాలను ప్రతిబింబిస్తోంది. ఈ ఆలయ సముదాయం అనేక మందిరాలు, పురాతన శిల్పాలు మరియు రామాయణంలోని దృశ్యాలను వర్ణించే మంత్రముగ్ధులను చేసే కళాకారణాలతో అలంకరించబడింది. సమీపంలోని దూధలా చెరువులో కనుగొనబడినట్లుగా నమ్మబడిన అటవీ వస్త్రధారణలోని రాముడు, సీతాదేవి మరియు లక్ష్మణుని నల్లరాతి విగ్రహం ఒక ప్రధాన ఆకర్షణ. దీని వైభవాన్ని మరింత పెంచడానికి కొండల దిగువన ఉన్న భారీ ఓం నిర్మాణం 350 అడుగుల పొడవుతో వివిధ దేవతలను మరియు హిందూ పురాణాలలోని కథలను వర్ణిస్తోంది. రామనవమి మరియు కార్తీక పూర్ణిమ వంటి పండుగల సమయంలో ఈ ఆలయం గొప్ప ఊరేగింపులు, భక్తిగీతాలు మరియు ఆచారాలతో సజీవంగా ఉంటుంది. ఇది సందర్శకులకు మరపని రాని అనుభవంగా మారుతుంది. రామ్టెక్ కోట దేవాలయంలో జరిగే రోజువారీ పూజలు మరియు పండుగలు, ఉత్సవాలు ఆధ్యాత్మిక భక్తి మరియు సాంస్కృతిక రజతనాన్ని మిలవంచేస్తాయి. రామ్టెక్లో శ్రీసీతారామ మందిరంలో రోజువారీ దినచర్య తెల్లవారుజామున ప్రార్థనలతో ప్రారంభమవుతుంది. ఇక్కడ అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. విశ్వాసం మరియు భక్తితో కూడిన ప్రయాణం. మీకు భగవంతుని ఆశీర్వాదాలు, ఉత్సాహభరితమైన సాహసాలు లేదా ప్రకృతి మధ్య ప్రశాంతమైన తిరోగమనం కోరుకున్నా సరే రామ్టెక్ మరియు ఖిండ్సీ సరస్సు నిజంగా ప్రత్యేకమైన యాత్ర అనుభవాన్ని అందిస్తాయి. మీ యాత్రను ప్లాన్ చేసుకోండి, ఆధ్యాత్మిక మరియు నైసర్గిక అద్భుతాలను అన్వేషించండి మరియు రామ్టెక్ యొక్క మంత్రముగ్ధ ప్రవలో మునిగిపోండి. ఇది కేవలం ఒక ప్రదేశం కాదు, ఇది మీతో ఎప్పటికీ నిలిచిపోయే అనుభవం.